మరోసారి హైదరాబాద్ని ముంచెత్తిన వర్షం. హైదరాబాద్ ముఖద్వార నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. హద్దు మీరి మాట్లాడిన వారిపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే చర్యలేంటి? పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి ఇవాల్టితో తెర. మా చర్చలకు అడ్డుపడొద్దు అంటున్న పుతిన్. ఇలాంటి డీటెయిల్స్తో మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం రెడీగా ఉంది. అయితే అంతకన్నా ముందు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. 3 గంటల పాటు ఏకధాటిగా పడ్డ వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, అమీర్పేట, బంజారాహిల్స్, చాదర్ఘాట్ లాంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు రహదారులపై నిలిచిపోయింది. దీంతో రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి దాకా వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. రవాణాకి అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో అత్యవసర సేవల విషయంలో కూడా అంతరాయం ఏర్పడింది. చాదర్ఘాట్లో ఒక అంబులెన్స్ వరద నీటిలో చిక్కుకుపోయింది. రోడ్ల మీద వరద నీరు నిలిచిపోవడంతో అంబులెన్స్ కదలకుండా అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత స్థానికులు, కొందరు వాహనదారులు కలిసి అంబులెన్స్ని వరద నీటి నుంచి ముందుకు నెట్టారు. హైదరాబాద్ బేగం బజార్లో 12.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. చార్మినార్లో 11.2, ఖైరతాబాద్లో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లిలో 10.1, ఆసిఫ్ నగర్లో 9.7, హయత్ నగర్లో 9.1, అటు అమీర్పేటలో 7.6, షేక్పేటలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి చాలా చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, శనివారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా చోట్ల నీళ్లలో మునిగిన వాహనాలు మొరాయించడంతో పూర్తి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు హైడ్రా రంగంలోకి దిగింది. చాదర్ఘాట్ లాంటి ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు, మోకాళ్ళు కూడా కాదు, నడుములోతు నీళ్లు రావడంతో పూర్తిగా ట్రాఫిక్ని నిలిపివేయడంతో దిల్సుఖ్నగర్ నుంచి కోటికి ట్రాఫిక్ని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ రోడ్డు మీద ఉన్నాము. ట్యాంక్ బండ్ రోడ్డు మీద కూడా పూర్తిగా నీళ్లు నిలిచిన నేపథ్యంలో వాహనాల రాకపోకలు నార్మల్గా తక్కువగా నడుస్తున్నాయి, స్లోగా నడుస్తున్నాయి. చూడవచ్చు వాహనాలు ఎంతవరకు ఉన్నాయనేది. ఇప్పుడు దీన్ని చూస్తే మనకు ప్రస్తుతం సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. అయితే రాత్రి 11 గంటల వరకు కురిసిన వర్షపాతం నమోదు ప్రకారం అత్యధికంగా సర్కిల్ 14 గోషమహల్ నాంపల్లిలో 124.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా. ఆ తర్వాత ఖైరతాబాద్ సర్కిల్ 17లో 119 మిల్లీమీటర్ల వర్షపాతం. ఆ తర్వాత 3వ స్థానంలో మలక్పేట్, చార్మినార్ ఈ ఏరియా కూడా 112.5 సెంటీమీటర్లు. ఆ తర్వాత హిమాయత్ నగర్లో 103 సెంటీమీటర్లు. ఆ తర్వాత ముషీరాబాద్లో 101 సెంటీమీటర్లు. ఆ తర్వాత ఆసిఫ్ నగర్ ఏరియాలో 97 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పూర్తిగా కూడా మధ్యరాత్రి 11 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుంచి సుమారు 7:30, 8 గంటల ప్రాంతం నుంచి 11 గంటల వరకు కూడా పూర్తి వర్షపాతం, భారీగా వర్షం కురవడంతో చాలామంది వాహనదారులు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడింది. చూడవచ్చు వాహనాలు నీళ్లలోంచి ఎలా వెళ్ళిపోతున్నాయో సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడే కాస్త వర్షం తగ్గడంతో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది, వాహనాలు వెళ్తూ ఉన్నాయి. పూర్తి ఈ నేపథ్యంలో కూడా రాత్రి ఎటువంటి వర్షాలు పడ్డా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు హైడ్రాతో పాటుగా కూడా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ రామకృష్ణతో శ్రవణ్, TV9 హైదరాబాద్. సో అది సిచ్యువేషన్. గత 3 రోజులుగా మనం ఉదయం కాగానే ఇలాంటి సీన్లే చూస్తున్నాం. ఇవాళ కూడా సేమ్ సీన్స్. హైదరాబాద్ని మరొకసారి భారీ వర్షం ముంచెత్తింది. 3 గంటల పాటు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో భలే ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, అమీర్పేట, బంజారాహిల్స్, చాదర్ఘాట్ ప్రాంతాల్లో మోకాల లోతు నీరు రహదారులపై నిలిచిపోయింది. దీంతో రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి దాకా వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. అలాగే భారీ వర్షంతో అత్యవసర సేవల విషయంలో, ఇలాంటప్పుడు చేసే ఎమర్జెన్సీ సర్వీసెస్ విషయంలోనే అంతరాయం ఏర్పడింది. అది ఇంకా ఇబ్బంది పెట్టింది. చాదర్ఘాట్లో అంబులెన్స్ వరద నీటిలో చిక్కుకుంది. రోడ్ల మీద వరద నీరు నిలిచిపోవడంతో అంబులెన్స్ కదలకుండా అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత స్థానికులు, కొందరు వాహనదారులు కలిసి అంబులెన్స్ని వరద నీటి నుంచి ముందుకు నెట్టారు.
హైదరాబాద్లోని బేగం బజార్లో 12.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. చార్మినార్లో 11.2, ఖైరతాబాద్లో 11.9, నాంపల్లిలో 10.1, ఆసిఫ్ నగర్లో 9.7, హయత్ నగర్లో 9.1, అమీర్పేట్లో 7.6, షేక్పేట్లో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.